ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ రాజేష్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాన్ని మనం మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే కీర్తి. మనిషికి ఒక పర్సెప్షన్ ఉంటుంది, అంటే నా దగ్గర డబ్బు ఉంటేనే పవర్ఫుల్, నాకు పవర్ ఉంది అని. కొంతమంది ఫేమ్ ఉంటేనే, అంటే ఒక నేమ్ ఉంటేనే పవర్ ఉంటుంది అని అనుకుంటుంటారు. కొంతమంది బాడీ బిల్డింగ్ చేస్తే, బాడీ స్ట్రాంగ్గా ఉంటే పవర్ఫుల్ అని అనుకుంటూ ఉంటారు. సో ఇలా ఒక్కొక్క మనిషికి డిఫరెంట్ పర్సెప్షన్లో వాళ్ళు పవర్ అని అనుకుంటూ ఉంటారు. అసలు మీ ఉద్దేశంలో పవర్ ఎక్కడ ఉంటుంది అంటారు మనిషిలో? డెఫినెట్లీ పవర్ కోసం మనిషి అంతటా వెతుకుతారు. మీరు అన్నట్టే కరెక్ట్. మంచి శరీర దారుఢ్యం ఉంటే చాలా మంచి బలం అనుకుంటారు. మరి మంచి సిక్స్ ప్యాక్ అని లేని వాళ్ళు ఏమనుకోవాలి అంటే, లైక్ దీని గురించి ఒక మంచి కథ ఉంది మేడం. ఒక బ్రహ్మదేవుడు మనందరికి తెలిసే. తను అన్ని సృష్టికి మూలం, సృష్టిస్తూ ఉంటాడు. ఫస్ట్ చెట్లను సృష్టించిండు, జంతువులను సృష్టించిండు, ఆ తర్వాత తనంతటి శక్తి సామర్థ్యం ఉండే మనిషిని సృష్టించిండు. సో తనకు ఒక డౌట్ వచ్చింది, అది మనిషికి చాలా తెలివితేటలు ఉన్నాయి కదా, ఎలా ఏంటి అని, బలాన్ని ఎక్కడ దాపెట్టాలి అని. సో ఫస్ట్ ఒక పక్షి లైక్ ఈగల్, గ్రద్ద వచ్చేసి మనిషికి బలం తెలియవద్దు అనుకుంటే, ఆ బలం నాకు ఇచ్చేసేయండి, నేను మేఘాల పైన ఆకాశం పైన పెట్టేస్తా అని చెప్తుంది డేగా వచ్చేసి ఈగల్. సో బ్రహ్మ ఒకసారి ఆలోచించి, మనిషి చాలా తెలివైనోడు, ఒకనొక రోజులో ఆకాశాన్ని కూడా జయిస్తాడు, పైనకి వచ్చేసి తీసుకోగలుగుతాడు ఆ బలం. సో అది కూడా మంచి పద్ధతి కాదు, అక్కడ పెట్టడం కష్టం అని చెప్తాడు. ఆ తర్వాత ఒక ఎలుక, భూమి మీద తిరిగే ఎలుక వచ్చేసి, బ్రహ్మదేవ నాకు ఇచ్చేసేయండి బలాన్ని, నేను భూమి లోనికి తీసుకెళ్ళి ఒక సొరంగం చేసి లోపల పెట్టేస్తా అంటాడు. బ్రహ్మ మరొకసారి ఆలోచించి, మనిషికి చాలా తెలివితేటలు ఉన్నాయి, ఏదో ఒక టైంలో భూమిని కూడా ఎక్స్కవేట్ చేసి మొత్తం తీసుకోగలుగుతాడు బలం అని అంటాడు. మరి ఎలా అని అందరూ ఆలోచిస్తున్న టైంలో ఒక చేప వస్తుంది ఒడ్డు నుంచి చిన్నగా వచ్చేసి, బ్రహ్మదేవ నాకు ఇచ్చేసేయండి బలం, సముద్రం లోపల పెట్టేస్తా నేను, అక్కడికి మనిషి రాలేడు కదా అని చెప్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు మళ్ళీ ఆలోచించి, మనిషి ఏదో ఒక రోజు నీళ్ళని కూడా జయిస్తాడు, నీటి లోపల కూడా వస్తాడు, సో అక్కడే పెట్టడం కూడా కష్టమే అని చెప్తాడు. అప్పుడు ఒక చెట్టు మీద నుంచి కోతి వచ్చేసి ఆలోచించి, బ్రహ్మదేవ ఒక పని చేద్దాం, ఎక్కడ పెట్టినా మనిషి కష్టంగా తెలుసుకోవచ్చు, మనిషి లోపలనే పెట్టేద్దాం బలం ఏంటి అని. మనిషి మొత్తం వెతుకుతాడు, బయట మొత్తం వెతుకుతాడు కానీ లోపల వెతకాడు కదా అని చెప్పేసి సలహా ఇస్తుంది అనమాట. అది చాలా హ్యాపీగా నచ్చుతుంది బ్రహ్మదేవుడు. ఎస్ కరెక్ట్, మనిషి బయట ఎక్కడెక్కడో వెతుకుతాడు కానీ బలం అంటే శరీరం, బలం అంటే డబ్బు, బలం అంటే ఇంకేదో హోదా, అది ఇది అనుకుంటాడు కానీ బలం అంటే పవర్ ఈజ్ ఇన్సైడ్, బయట ఎక్కడ ఉండదు. మనిషి అంతటా వెతుకుతాడు కానీ లోపల మాత్రం వెతకాడు. ఎవరైతే తన లోపల బలం ఉందని తెలుసుకుంటారో వాళ్ళు చాలా గొప్ప స్థాయికి వెళ్తారు. ఇప్పుడు నార్మల్గా లైఫ్లో చూడండి, నాకు ఎవరో ఏదో ఇవ్వాలి, నాకు ఎవరో డబ్బులు ఇస్తే నేను ఎదుగుతా, లేకపోతే నాకు ఎవరో ఏదో సపోర్ట్ చేస్తే నేను ఎదుగుతా అని అనుకుంటారు. కానీ ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా మనకి మనం సపోర్ట్ చేసుకుంటే, మన లోపల ఉన్న బలాన్ని మనం గుర్తిస్తే మనం చాలా గొప్ప వాళ్ళం అవుతాం. సో పవర్ ఈజ్ ఇన్సైడ్. అవుట్ సైడ్ నుంచి వచ్చే పవర్ వెళ్ళిపోతూ ఉంటుంది, ఇన్సైడ్ నుంచి వచ్చే పవర్, ఇన్నర్ స్ట్రెంత్ ఈజ్ ది అల్టిమేట్ స్ట్రెంత్ అనమాట. సో బలం అనేది మన లోపలనే ఉంటుంది, అది బయట ఎక్కడ ఉండదు. ఇది తెలుసుకున్నప్పుడు ఏ వ్యక్తి అయినా సరే చాలా అద్భుతాలు చేయగలుగుతాడు. మనం గుర్తించాలంటారు. ఎస్. సో ఎలా గుర్తించాలని అంటారు యాక్చువల్గా? అదే మన లోపల బలం మనం గుర్తించాలంటే చాలా మెథడ్స్ ఉన్నాయి, లైక్ మెడిటేషన్ కావచ్చు. మనం ఎందరో సూపర్ హీరోస్ని చూసినాం. మన భారతదేశంలో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా ముందు ఉన్నారు, మీరు ఏమనుకుంటారో మీరు చెప్పక ముందే తెలుసుకోవచ్చు. అలాంటి వేవ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ మనం యూజ్ చేస్తున్నాం, సిగ్నల్స్ వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? రేడియేషన్, వైబ్రేషన్స్ బయట నుంచి వస్తున్నాయి. సేమ్ అలాగే పాజిటివ్ మెంటాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ అవతల వ్యక్తి మనం నవ్వింది అనుకోండి, ఆటోమేటిక్గా మనం నవ్వుతాం, చెప్పాల్సిన అవసరం లేదు. కోపంగా ఉన్నా అనుకోండి, మనం చెప్పకుండానే మన బాడీ లాంగ్వేజ్ కొన్ని చెప్తుంది, అంటే కొన్ని సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. సో ఇన్నర్ స్ట్రెంత్ మనం గుర్తుపెట్టుకోవాలి అంటే, మన లోపల ఉన్న ఇన్నర్ స్ట్రెంత్ యాక్టివేట్ చేయాలంటే చాలా మెథడ్స్ ఉన్నాయి. అందులో మొట్టమొదటి అంత ఈజీ అనేది ఇప్పుడు మెడిటేషన్. ఎస్, డైలీ అట్లీస్ట్ వాళ్ళ ఏజ్ ఎంత ఉందో అన్ని నిమిషాలు మెడిటేషన్ చేయడం వల్ల ఫస్ట్ వాళ్ళ మనసు వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. వివేకానందుడు ఒక మంచి మాట అంటాడు, మనిషి ఎన్నో జయిస్తాడు కానీ తన మనసును తను జయిస్తే ఎంతైనా సాధించగలడు అని. సో మనల్ని మనం జయిస్తే అది చాలా గ్రేట్ స్ట్రెంత్ అనమాట. మన లోపల ఉన్న బలాన్ని మనం ఏంటో మనకు తెలిస్తే, మన మనసుని మనం జయిస్తే చుట్టూన్న ప్రపంచాన్ని మనం జయించవచ్చు.
అని చెప్తాడు. మన మనసుని మనం పట్టుకునే ఏకైక సాధనం మెడిటేషన్, ధ్యానం. అందులో చాలా మెథడ్స్ ఉన్నాయి. దాన్ని కరెక్ట్ యూటిలైజ్ చేస్తే ఎవరైనా సరే వాళ్ళ లోపల ఉన్న ఇన్నర్ స్ట్రెంత్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే నీ లోపల ఉన్న బలం నీకు తెలుస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఏదైతే అనుకుంటావో అది అచీవ్ అవుతావు. ఏ వ్యక్తులైనా సరే వాళ్ళ మనస్ఫూర్తిగా ఏదైతే అనుకుంటారో అది మాత్రమే అవుతుంది. మనకి ఎందరో ఎన్నో సలహాలు ఇస్తుంటారు, మనం ఏదో చేయాలనుకుంటాం, బట్ ఒక డెస్టినీ అనేది మనకు ఫిక్స్ అయి ఉంటుంది. అది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే మన బలం మనం తెలుసుకున్నప్పుడు. ఇప్పుడు చాలా మంది చాలా చేస్తూ ఫెయిల్ అవుతూ ఉంటారు, ఈ జాబ్ అంటారు, అది అంటారు, ఇది అంటారు, ఎన్నెన్నో వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఒక డెస్టినీ అనేది ఉంటుంది ప్రతి ఒక్క జీవికి. భూమి మీద పుట్టిన ఏ జీవికైనా సరే, మనిషి ఎవరికైనా సరే ఒక డెస్టినీ అనేది ఉంటుంది. మన డెస్టినీ ఏంటి, మన లక్ష్యం ఏంటి అని తెలుసుకునేదే మెడిటేషన్. అందులో ఇన్నర్ స్ట్రెంత్ ప్రతి ఒక్క తెలుసుకుంటారు మేడం. అంటే మీ ఉద్దేశంలో ఇప్పుడు ఇన్నర్ స్ట్రెంగ్త్ అని అంటే మెంటలీ అంటున్నారా? మెంటల్ స్ట్రెంత్ గురించి చాలా ఎందరో ఉండరు. రీసెంట్గా నేను మొన్న 4 days బ్యాక్ కనహ శాంతివనం వెళ్ళాను. ఓకే ఓకే. వరల్డ్ బెస్ట్ మెడిటేషన్ సెంటర్. అక్కడికి వెళ్ళినప్పుడు నార్మల్గా నేను అందరిని గమనిస్తూ ఉంటాను. దాదాపు ఒక 1.5 lakhs పీపుల్ వచ్చిండ్రు. ఒకేసారి 1.5 lakh పీపుల్ మెడిటేషన్ చేసినారు. ఓకే. సో నేను నార్మల్గా వెళ్తున్నప్పుడు అక్కడ అన్ని స్టాల్స్, షాపింగ్స్ అవన్నీ ఉన్నాయి. జస్ట్ నేను ఇట్లా అలా వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి, తనకి రైట్ హ్యాండ్ లేదు, ఇక్కడికే ఉందన్నమాట. సో చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నది. తన పేరు స్వాతి ఇండియా అని చెప్పేసి తన టీషర్ట్ పైన బ్యాక్ సైడ్ ఉంది. సో నేను తనని గమనించిన అనమాట. ఓన్లీ సింగిల్ హ్యాండ్తోనే తను షాపింగ్ చేస్తుంది, డబ్బులు తీస్తుంది, పర్స్ తీసేస్తుంది. చాలా హ్యాపీగా తన ఫేస్లో ఒక మంచి బ్రైట్నెస్ ఉంది. చేతి లేదు నాకు అనే ఫీలింగ్ లేదనమాట తన లోపల. సో నేను మాట్లాడాలి మీతో మాట్లాడాలని వెళ్ళినా. వెనకాల బ్యాక్ టీషర్ట్ పైన స్వాతి ఇండియా అని ఉంది, ఏదో స్పోర్ట్స్ అయి ఉంటుంది ఆ టీషర్ట్ అలా ఉంది అని నేను వెళ్ళినా. షీఈస్ ఫ్రమ్ యూపీ అనమాట. అక్కడ టోటల్ ఆల్ ఓవర్ ఇండియా ఇంటర్నేషనల్ చాలా మంది వస్తారు అక్కడికి. సో వెళ్ళి మేడం మే నో యువర్ నేమ్ అంటే మై నేమ్ ఇస్ స్వాతి అన్నది. సో వాట్ ఆర్ డూయింగ్ మేడం, ఐఎమ్ ఏ స్పోర్ట్స్ బ్యాట్స్మెన్ అని చెప్పింది. సింగిల్ హ్యాండ్తో విత్ గోల్డ్ మెడలిస్ట్. గ్రేట్. అండ్ టీచింగ్ కూడా చేస్తుంది. తన స్టూడెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఎన్నో అచీవ్ చేసిండు. నేను లాస్ట్ క్వశ్చన్ అడిగినా, మేడం హౌ యూ లాస్ట్ యువర్ రైట్ హ్యాండ్ అంటే బై బర్త్ అని చెప్పింది. పుట్టుకతోనే తనకి చేతి లేకుండా పుట్టింది అనమాట. సో సింగిల్ హ్యాండ్తోనే తను ఎవ్రీథింగ్ అట్లా చేస్తాను. ఫేస్లో అయితే ఒక మంచి బ్రైట్నెస్, నాకు ఒక చేతి లేదు అనే ఫీలింగ్ లేదనమాట. మనం రాజా ది గ్రేట్ మూవీలో చూస్తే గుర్తుంటుంది, తనకి కళ్ళు లేను అన్నప్పుడు నా జీవితంలో నాకు నీ బాడీలో నీకు అవసరం లేని ఏంటి అంటే కళ్ళు అంటాడు. సో ఆమె కూడా చేతులు లేదు అనే ఫీలింగ్ లేదు ఆమెకు. చాలా హ్యాపీగా అన్ని పనులు చేసుకుంటుంది, హ్యాపీగా మాట్లాడుతుంది, ఎవ్రీథింగ్. అంత డేర్నెస్ అంటే ఇఫ్ యూ యాక్టివేట్ ఇన్నర్ స్ట్రెంగ్త్, ఎక్స్టర్నల్ స్ట్రెంగ్త్ అనేది అంటే బయట నుంచి వచ్చేది బయటికి వెళ్ళిపోతుంది అని అంటారు కదా. మనతో పాటు పుట్టుకతో వచ్చిన గుణాలు కానీ బలాలు కానీ ఎక్కడికి వెళ్ళవు కదా. సో ఇన్నర్ స్ట్రెంగ్త్ ఈజ్ అల్టిమేట్ స్ట్రెంగ్త్. ఆ మొక్కదే కాదు, చాలా నేను నా కళ్ళలో చూసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. బ్లైండ్ పీపుల్ కానీ చాలా మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సో మనకు ఒకటి లేదు అంటే దానికంటే గొప్పది ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించండి, అందరూ చాలా మంది నాకు డబ్బు లేదు అని బాధపడతారు. కొంతమంది డబ్బులు ఉన్నాయని బాధపడతారు. అంటే డబ్బు కంటే విలువైన వీళ్ళ దగ్గర ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. డబ్బు లేదు కానీ మంచి ఆరోగ్యం ఉంటుంది, డబ్బులు ఉంటాయి కానీ అనారోగ్యం ఉంటుంది. అంటే లైఫ్లో ఒకటి లేదు అనుకుంటే దానికంటే విలువైంది ఒకటి ఉంటుంది ప్రతి ఒక్క వాళ్ళ దగ్గర. ఆ విలువ ఏంటో తెలుసుకుంటే ఎవ్రీ వన్ కెన్ డూ వండర్స్. నా దగ్గర ఇది లేదు అది లేదు, సో అది ఉంటేనే పవర్ ఉంటుంది అని కాకుండా మన దగ్గర ఏది ఉందో అది అనలైజ్ చేసుకుని గుర్తిస్తే అదే మన పవర్ అంటారు. అది మన పవర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం.